రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్ల వ్యవస్థపై పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకొని 5 ఏళ్లు పూర్తిగా నష్టపోయామన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలని, వాలంటీర్లు కాదని అన్నారు. ప్రజలు పాలకులకు మధ్య కార్యకర్తలను ఉండాలని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్ ని మొదటిసారి కలిసినప్పుడు చెప్పినట్లు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందించారని, అదే కార్యకర్తల ద్వారా అందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయినట్లు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చాను. అన్న, కార్యకర్తలే పార్టీకి మూలస్తంభాలు. ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు? వాలంటీర్ల మీద పెట్టట్లేదే, కార్యకర్తల మీద పెడుతున్నారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం వంటి నిలబడేది. వాలంటీర్లు వస్తారు, పోతుంటారు. అంటే ఆయన అన్నాడు, మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ, నాయకులే కదా పెట్టింది అన్నాడు. అంటే నేను చెప్పాను, పెట్టింది మేమే, కానీ 50 మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు. వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ వారి వందలోనే వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు. నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు, వాలంటీర్ ఏం పైకి వచ్చాడు. పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మనకి చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్ కాదు ఇది. కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు, పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తాం. మనం డబ్బులు పంచాం. మనం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 2,70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం. ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం? వాలంటీర్ ద్వారా పంచాం. ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈరోజు మనం